అమరావతిలో ఎగబడి భూములు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వ భూమి అనే వాళ్ళు ఉన్నారు. ఆ ఇవ్వ భూమి అనేటటువంటి వాళ్ళతో వడ్డే శోభనేశ్వర ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పెదపరిమి రైతు నంబూరు శ్రీనివాసరావు వచ్చాడు. రెండో విడతలో నోటిఫై చేసిన 7 గ్రామాల్లో ఒకటిగా ఉన్న పెదపరిమిలో ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు. గతంలో ఎకరం 5 కోట్లను భూమి విలువ రెండో విడతలో సమీకరణ చేస్తామని తెలిసిన తర్వాత 1,80,00,000కు అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. అట్లాగే పెదపరిమిలో భూములు ఇచ్చేందుకు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. మంత్రి నారాయణ మా గ్రామానికి వచ్చి భూములు అడిగే ధైర్యం లేదు, భూములు సేకరించే బాధ్యత ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి అప్పగించారు, ఆయన వచ్చి అడిగిన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని ఆయన చెప్పుకొస్తున్నారు. నంబూరు బాబురావు అనే రైతు రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములు అవసరం లేదు, ఏ ప్రయోజనం కోసం భూములు తీసుకుంటుంది స్పష్టంగా చెప్పి రైతులకు ఇష్టమైతేనే భూములు ఇవ్వచ్చు అంటూ చార్టెడ్ అకౌంటెంట్ మల్లికార్జునరావు అట్లాగే ఇక పలువురు చెప్పుకొచ్చారు. అయితే 5 కోట్ల రూపాయల గతంలో ఉంది అక్కడ ఈ అమరావతి రాబట్టి ఆ ఏరియాలో భూముల ధరలు. అంతకుముందు 10 లక్షలు ఎక్కువ, మ్యాక్సిమం 15 లక్షల రూపాయలు ఉందేమో. అలాంటిది అమరావతి వచ్చింది కాబట్టి ఆ మధ్య 4 కోట్లు 5 కోట్లు మొదట్లో అడిగారు. ఆ తర్వాత అక్కడ కూడా 40 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు 1,80,00,000కు వస్తుందంటే సంతోషం, చక్కగా అంత కావాలనుకుంటే అమ్మేసుకున్న చేతిలో డబ్బులు వస్తాయి. అంతే తప్పించి భూముల సేకరణ కుదరదంటే రేపు పొద్దున భూసేకరణ చట్ట ప్రకారం ఏం చేస్తారు, అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు చూపెడతారు, 3 ఇంతలంటే 30 లక్షల రూపాయలు ఇస్తారు, అట్లా తీసేసుకుంటారు. అప్పుడు కాదనడానికి ఏమీ లేదు.